వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. అక్రమ బెల్ట్ షాపులను నిర్మూలించాలని, నాటుసారా తయారీ విక్రయాలను అరికట్టాలని మహిళల ఫిర్యాదు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిరాల్గూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. యాదాద్రి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. స్వామివారి కళ్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి పర్వదినం సందర్భంగా నగర సంకీర్తన. నల్గొండలో ఘనంగా ది నేచర్ సిటీ వెంచర్ ప్రారంభం. అలరించిన జబర్దస్త్ టీమ్ సభ్యులు. నాంపల్లి మండలంలో భూమి తగాదాలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపణ. చేతి సంచితో ప్లాస్టిక్ నివారణపై ఇంటింటికి ప్రచారం. చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వార్డు కౌన్సిలర్ భైరవేన శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రచారం. 1వ వార్డు కౌన్సిలర్ కొత్తనం రాజేష్ రెడ్డి మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సివి నరసింహగౌడ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభం. విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ ఫోకస్ ప్రారంభించిన ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి. వేల సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నాంపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో వెలిసిన అక్రమ మద్యం బెల్ట్ దుకాణాలు, అక్రమ మద్యం బెల్ట్ షాపుల మాటున జోరందుకుంటున్న గుడుంబ అమ్మకాలను అరికట్టాలని నడుం బిగించిన నారీమణులు. నాటుసారా తయారీ విక్రయాలను వెంటనే నిర్మూలించి మా భర్తల ప్రాణాలను కాపాడాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డికి నాంపల్లి మండల కేంద్రంలో ఫిర్యాదు చేసిన మహిళలు. నాంపల్లి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో వెలిసిన అక్రమ మద్యం బెల్ట్ దుకాణాలు, అక్రమ మద్యం బెల్ట్ షాపుల మాటున జోరందుకుంటున్న గుడుంబ అమ్మకాలను అరికట్టాలని నడుం బిగించిన నారీమణులు. నాటుసారా తయారీ విక్రయాలను వెంటనే నిర్మూలించి మా భర్తల ప్రాణాలను కాపాడాలని నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డికి నాంపల్లి మండల కేంద్రంలో ఫిర్యాదు చేసిన మహిళలు. మొద్దు నిద్రలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో తూలుతూ కళ్ళ ఎదుట అక్రమ బెల్ట్ దుకాణాలు కనబడుతున్నా, నాటుసారా తయారీ విక్రయాలు జరుపుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో యువత చిన్న వయసులోనే తాగుడుకు బానిసలై అనేక నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విన్నవించుకోవడంతో నియోజకవర్గంలో అక్రమ మద్యం బెల్ట్ షాపులను నిర్మూలించడానికి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులకు, పోలీస్ శాఖ అధికారులకు సమీక్షా సమావేశాలు నిర్వహించి మునుగోడు నియోజకవర్గంలో అక్రమ మద్యం బెల్ట్ దుకాణాలపై, నాటుసారా తయారీ విక్రయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలను పెడచెవిన పెడుతూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా మహిళల ఆవేదన చూసి ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులు నాంపల్లి మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న అక్రమ మద్యం బెల్ట్ దుకాణాలను నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ నాటుసారా తయారీ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి మరల్చాలని మహిళలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు బిరుదు యాదమ్మ, మహిళా సమైక్య అధ్యక్షురాలు పోలోజు అరుణ, విఓఏ మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం, ప్రమీల, మంజుల, సుజాత, పరమేశ్వరి, జయమ్మ, ముత్యపమ్మ, అంజమ్మ, కల్పన, ఉషా, సుహాసిని, స్వాతి, సుగుణమ్మ, ఎల్లమ్మ, కోటేశ్వరి, దేవి, నవనీత, బిస్మిల్లా, శ్రీజ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం పచ్చి గుడమ్మాని నిలిపివేయాలి పచ్చి గుడమ్మాని ఇంద్రవాళ్ళ దగ్గరనే ఉంది సార్ అక్కడ వస్తాం సార్ మేము వస్తాము మేము పట్టిస్తాం సార్ ఎప్పుడైనా వస్తారు పట్టడానికి ఏ పార్టీ చేస్తారు సార్ మేము ఇప్పుడు పక్కా పట్టిస్తాయి సాయంత్రం కల్లా మీరు పట్టుకుంటే వాళ్ళకి భయం ఉంటుంది సార్ మేము పట్టుకుంటే పెట్టుకుంటారు వాళ్ళు తిట్టడం సాపేయడం మనుషులు కనిపిస్తే 30 మంది ఉన్నారు సార్ ఇక్కడ నాంపల్లో 30 మంది ఉన్నారు 30 మంది అందరి ఇళ్లలో కుటుంబం ఉంది. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో రామకృష్ణ నాయక్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ పాల్గొని కరాటే విద్యార్థులను అభినందించారు. శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నుండి షరీఫ్ మాస్టర్ విచేసి ప్రత్యేక నాక్చాక్ శిక్షణ ఇచ్చారు. ఇట్టి శిక్షణలో దాదాపుగా 150 మంది కరాటే విద్యార్థులు పాల్గొని నాన్ చాక్ శిక్షణను పొందారు. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో రామకృష్ణ నాయక్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ పాల్గొని కరాటే విద్యార్థులను అభినందించారు. శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నుండి షరీఫ్ మాస్టర్ విచ్చేసి ప్రత్యేక నాన్చాక్ శిక్షణ ఇచ్చారు. ఇటు శిక్షణలో దాదాపుగా 150 మంది కరాటే విద్యార్థులు పాల్గొని నాన్ చాక్ శిక్షణను పొందారు. ఈ సందర్భంగా సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు బూడిద సైదులు మాట్లాడుతూ సమ్మర్ శిక్షణ కేంద్రాలను ఉపయోగించుకోవాలని, అందరూ కూడా కరాటే నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక శ్రీనివాస్, 5వ వార్డు కౌన్సిలర్ లావారి అరుణ సుధాకర్, 16వ వార్డు జానపల్లి కిరణ్, 26వ వార్డు కౌన్సిలర్ మనోజ్, అడ్వకేట్ రవినాయక్, కృష్ణ, రాయలపాలెం సర్పంచ్ మురళి, రామకృష్ణారెడ్డి, డాన్స్ మాస్టర్ నవీన్, విజయ్, అజయ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతంలో ప్రతి ఒక్క పేద విద్యార్థులు కరాటే శిక్షణ కంపల్సరిగా తీసుకోవాలని ఆయన అన్నారు. సమ్మర్లో కరాటే, జూడో, జిమ్నాస్టిక్, వెపన్, నాన్ చాక్, ఫిజికల్ కిక్ బాక్సింగ్, వెయిట్ లాస్, డాన్స్, జుంబా నేర్పబడునని అన్నారు. ఈరోజు సుమన్ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో కరాటే ఇండియా అనే విధానంతో నూర్చాక నేర్చుకుంటున్న విద్యార్థులకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గిరిజన ముద్దుబిడ్డ కార్యకర్త కోసం పనిచేస్తూ పార్టీ కోసం పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో
అందరికీ నమస్కారం. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలోనే హౌసింగ్ బోర్డులోనే సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో రామకృష్ణ అకాడమీలో ఈరోజు 1 డే నాన్చాక్ శిక్షణ కేంద్రం జరిగింది. ఇటు కార్యక్రమానికి ఆంధ్రా నుంచి షరీఫ్ మాస్టర్ శిక్షకుడిగా వచ్చేసి మరి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఇటు కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మరి గౌరవనీయులు మన మున్సిపల్ చైర్పర్సన్ సిల్కూరి సుధా బాలకృష్ణ గారు వచ్చేసి వారి విద్యార్థులను ప్రోత్సహించేసి వారిని ఆశీర్వదించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే మీ అకాడమీ మిర్యాలగూడ పట్టణంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద అకాడమీగా పేరు పొందిన సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ మరి నేషనల్ జాతీయ స్థాయిలో మెడల్స్ కొట్టడము విషయము మీ అందరికీ తెలిసిందే. మరి ఈరోజు మన మిర్యాలగూడ పట్టణ ప్రజలు, మిర్యాలగూడ కరాటే అభిమానులు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి, ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ సమ్మర్ శిక్షణ కేంద్రాన్ని ప్రతిరోజు సరికొత్త టెక్నాలజీలతోటి మరి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఇంత దగ్గరలో మనకు ఇలాంటి ఒక అకాడమీ దొరకడం అంటే మనము అదృష్టంగా భావించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతి మంది అందులో శైలు టౌన్లో సుందరంగా చేసి టౌన్ ప్రెసిడెంట్ చేసినాం. ఆర్డర్ తీసుకొస్తే 40 ధనాలు వేస్తే దాన్ని అవే వస్తుందా నా దాన్ని చైర్మన్ కౌన్సిలర్ అంటే ఎమ్మెల్సీ అంటే ఒక్కోసారి శ్రమ అలా శ్రమలు పనికొస్తుంది. అదేవిధంగా గౌరవనీయులు మా మిత్రులు రామకృష్ణ కరాటేని నమ్ముకొని కరాటే మీదనే రోజు స్కూల్స్లో కానీ ఇక్కడ శిక్షణలో కానీ కరాటేని నమ్ముకొని ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్సీ కేతావ శంకర్ నాయక్ సార్ గారికి, మరి మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ సార్ గారికి, మరి 4వ వార్డు కౌన్సిలర్ పుట్టపాక సీను గారికి, మరి 5వ వార్డు కౌన్సిలర్ లావరి అరుణ సుధాకర్ గారికి, 16వ వార్డు కౌన్సిలర్ చావుల కిరణ్ గారికి, 25వ వార్డు కౌన్సిలర్ మనోజ్ గారికి, మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి కరాటే కోచ్గా షరీఫ్ గారికి, మరియు హైదరాబాద్ నుంచి రవి గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా కరాటే ఆత్మరక్షణకు, ఆత్మవిశ్వాసం, ఫిజికల్లీ కానీ మెంటాలిటీ కానీ బాడీలో అన్ని వాళ్ళు సక్రమంగా పనిచేయాలంటే కరాటే నేర్చుకోవాలి. కరాటే అసలు ఎందుకు నేర్చుకోవాలి సార్? కరాటే వాళ్ళు నేర్చుకుంటే ఏమొస్తుంది సార్? అదే చదువుకుంటే మంచి ర్యాంకులు రావచ్చు కదా సార్ అంటే చదవాలి. నేటి సమాజంలో ప్రతి బాలికలకు చదువు ఎంత ఇంపార్టెంటో ఈ కరాటే అనే శిక్షణ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతిరోజు పేపర్లో టెక్నాలజీతో మిర్యాలగూడ ప్రాంతంలో సరికొత్త టెక్నాలజీతో ఒక కరాటే డోజోని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుమన్ షోటోకాన్ అనేది బ్రాండు ఇలా మిర్యాలగూడ పరిధిలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక హైదరాబాద్ మహానగరంలోనే జెండా ఎగిరించిన రోజులు అందరికీ తెలిసిన విషయమే. మరి మీరందరూ కూడా పేరెంట్స్ ఒకటే ఆలోచించాలి. ఒక మంచి మాస్టర్ని, ఒక మంచి సంస్థని ఎంచుకోండి. మీ పిల్లవాడిని ఒకసారి జాయిన్ చేసిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి రిప్లై ఇవ్వండి. మీ బాబు మారిండా మారలేదా? మారకపోతే మీరు మా డోజో నుంచి పక్క డోజోకి పంపించండి. ఎందుకంటే మేము ఇవాళ చెప్పడం కాదు, 25 ఇయర్స్ నుంచి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళిన విషయము మీ అందరికీ తెలిసిన విషయం. ప్రతిరోజు ప్రతి డే కూడా మనము ప్రాక్టీస్ చేసిన ప్రతి పిల్లవాడు కూడా ఇంటికాడ చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు పేరెంట్స్తోనే మనకు ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. ఈ డోజో ఎందుకు పెట్టామంటే దాదాపు 8 నెలల నుంచి నా పేరెంట్స్ ప్రతిరోజు కూడా. నా పేరు షరీఫ్ అండి. నేను ఆంధ్ర నుంచి వచ్చాను, జగ్గపేట మాది. ఇవాళ మా సోదరుడు రామకృష్ణ నాయక్ ఇంత పెద్ద కరాటా స్కూల్ ఇక్కడ స్థాపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కొన్ని వందల మందికి కరాటా శిక్షణ అందిస్తున్నాడు ఇక్కడ. అలాగే ఈ చుట్టుపక్కల లేని విద్యలు అయితే ఏవైతే ఉన్నాయో మన ఆత్మరక్షణకు సంబంధించిన ఆయుధాల విద్య కానీ, లేకపోతే ఇలా నాన్ చెక్స్, కర్రసమ్ము, కత్తిసమ్ము అని ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి టాలెంట్ ఉన్న, నైపుణ్యం కలిగిన పెద్ద పెద్ద మాస్టర్లందరినీ కూడా రామకృష్ణ ఫోన్లు చేసి మా పిల్లలందరికీ కూడా కరాటతో పాటు ఇలాగా
ఆయుధ పోరాటాలు వెపన్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రతి మాస్టర్కి ఫోన్ చేసి ఇతని దగ్గర నేర్చుకుంటే ప్రతి విద్యార్థి కూడా మంచి ఆయుధ పోరాటాలతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ ఇవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి మంచి మంచి మాస్టర్లందరూ కూడా ఎక్కడి నుంచో బయట నుంచి పిలిపించి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నిలబెట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా నేను కూడా ఇవాళ నూన్ చెక్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాము. ఒక స్టూడెంట్గా వెళ్ళి చేయడం అనేది నాకు చాలా నచ్చింది. ఒక మాస్టర్ అన్న ఇదిలో అతను ఎంతోమంది విద్యార్థులను తయారు చేశాడు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంత కృషి చేయడం కూడా అది అందరి వల్ల కాదు, సాధ్యపడే విషయం కాదు. ఇలా బూడిద సైదులు గారు సపోర్టు, అలాగే సుమన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఏపీ మన స్టేట్ చైర్మన్ గారు సుమన్ గారు తల్వార్ గారు గట్ట వీళ్ళకి నా అన్నట్టు వాళ్ళ ప్రోత్సాహం అందించడం వల్ల మేము ఇక్కడ దాకా రాగలిగాం. రామకృష్ణ నాయక్కి ఇక్కడ మన సూర్యాపేటలో మంచి స్థాయిని తీసుకొచ్చి పెట్టింది కూడా ఈ బుడోకాన్ సంస్థే, సుమన్ షోటోకాన్ సంస్థే. సో నేను రామకృష్ణ నాయకుని అభినందిస్తున్నాను. అలాగే మరిన్ని విజయాలు ఆయన సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదాలు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో లైబ్రరీ సెంటర్ నందుగల ఎన్టీఆర్ విగ్రహం వద్ద 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి 1983 నుండి పార్టీకి సేవ చేసిన కాలారి హనుమంతరావు, మద్దినేని రాంబాబు, గోపిదేశి శేషగిరిరావు, నెల్లూరి రాఘవయ్య, బండ్ల మాధవరావుని సన్మానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో లైబ్రరీ సెంటర్ నందు గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి 1983 నుండి పార్టీకి సేవ చేసిన కాలారి హనుమంతరావు, మద్దినేని రాంబాబు, గోపిదేశి శేషగిరిరావు, నెల్లిరి రాఘవయ్య, బండ్ల మాధవరావుని సన్మానించిన అనంతరం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పారా శ్రీనివాసరావు మరియు తాటికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మద్దినేని వెంకట నరేష్, అనంతవరం గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోరిజాల శ్రీనివాసరావు, మండల కార్యదర్శి బండ్ల సూరిబాబు, యూనిట్ ఇన్ఛార్జ్ బుడ్డి సందీప్ కుమార్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణ చేత సన్నాయి మేళం నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. 1,00,000 పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకున్నారు.
ఫలసిద్ధిరస్తు సమస్త సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలోని అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం స్వామివారి కళ్యాణానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఈర్ల వరహాలరెడ్డి మాట్లాడుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 2వ తారీఖు గురువారం రాత్రి 10 గంటలకు వేద పండితుల మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో అతి పురాతనమైన ఆలయమైన శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం స్వామివారి కళ్యాణానికి ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఈర్ల వరహాలరెడ్డి మాట్లాడుతూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 2వ తారీఖు గురువారం రాత్రి 10 గంటలకు వేద పండితుల మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29 నుండి వచ్చే నెల 4వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కోదాడ మండల వ్యాప్తంగా ఉన్న భక్తులు, గ్రామ భక్తులు పాల్గొని
విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి, గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్యలు పాల్గొంటారని ఆయన తెలిపారు. దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే. గణపవరం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వరవర రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవాలు 29/3/2026 నుంచి 4/3/2026 వరకు నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. 29వ తారీఖు ఒక ప్రోగ్రాం ఉంటుంది. 2వ తారీఖు రోజు నైటు 10 గంటలకి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్త మహాశయులు, పెద్దలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 3వ తారీఖు నుంచి ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతుంది. వాటితో పాటు కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు 1వ తారీఖు నుంచి మొదలుకొని 5 రోజులు అంగరంగ వైభవంగా గణపవరం గ్రామంలో స్వామివారి కళ్యాణ వేడుకలు, కళ్యాణ కార్యక్రమాలు మొత్తం కూడా జరుగుతాయి. ఆ సందర్భంగా గణపవరం గ్రామంలో కమిటీ వారిచే అన్ని రకాల ఉత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. భజన, కోలాట కార్యక్రమాలు ముఖ్యంగా, అదేవిధంగా ప్రబల ఊరేగింపు కార్యక్రమం, ఎడ్ల పందాల కార్యక్రమం, అనేక రకాల సంస్కృతి కబడ్డీ పోటీలు, వాలీబాల్, క్రికెట్, అనేక రకాల కార్యక్రమాలు గణపవరంలో వేయించేసి ఉన్నాము. అదేవిధంగా 2వ తారీఖున శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆ రోజు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామంలో పెద్ద ఎత్తున శ్రీ వరవర రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఈ వరవర రంగనాయక స్వామి శ్రీరంగంలో ఉన్నది. తర్వాత గణపవరం గ్రామంలో శ్రీ వరవర రంగనాయక స్వామి గణపవరంలో వేయించేసి ఉన్నారు. శ్రీరంగం తర్వాత మన జిల్లాలో, మన కోదాడ నియోజకవర్గంలో గణపవరంలో మాత్రమే శ్రీ వరవర రంగనాయక స్వామి ఉన్నారు. వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది కనుక భక్తులంతా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ యతివర భావానంద భారతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అధరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ యతివర భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అధరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్వస్తి శ్రీ పరాభావనామ సంవత్సరం చైత్రమాసం ఆదివారం నూతన సంవత్సరంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ మంత్రాన్ని జపిస్తున్నారు. రఘునాథపురంలో నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామ ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లాకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, దుడక బాలాజీ, మాడూరి సునంద, చెన్నబాల సిద్ధులు, రేగుండ వెంకటేష్, ఉప్పల రమేష్, బెజగం ఆత్మలింగం, లోకా శ్రీనివాస్, బల్ల వివేక్, బింగి శివరాజ్, లోకా మల్లేశం, బల్ల నాగభూషణం, సామల రమేష్, వెంగల్ దాస్, నాగేష్, లోకసాయి చరణ్, శివశంకర్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నల్గొండ ఎమ్దుపలపల్లి రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ది నేచర్ సిటీ వెంచర్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. వెంచర్ ప్రారంభోత్సవంలో జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తించారు. బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్తో పాటు సినీ యాంకర్లు పాల్గొని వెంచర్కి విచ్చేసిన సభికులను ఆకట్టుకున్నారు. FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభించడం జరిగింది. DTCP అనుమతులు పొందిన ప్రాజెక్టుగా రూపొందించడం జరిగిందని వారు తెలియజేశారు. నల్గొండ ఎమ్దుపలపల్లి రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ది నేచర్ సిటీ వెంచర్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. వెంచర్ ప్రారంభోత్సవంలో జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తించారు. బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్లతో పాటు సినీ యాంకర్లు పాల్గొని వెంచర్ చేసిన సభికులను ఆకట్టుకున్నారు. FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభించడం జరిగింది. DTCP అనుమతులు పొందిన ప్రాజెక్టుగా రూపొందించడం జరిగిందని వారు తెలియజేశారు. మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ ఇచ్చారు. మొహమ్మద్ షామీర్ ఉద్దీన్ మేనేజింగ్ పార్ట్నర్గా కార్యక్రమానికి నాయకత్వంలో భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం చేశారు. నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణంలో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు అందుకున్నది అన్నారు. నల్గొండలో ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం రూపుదిద్దుకోవడం జరుగుతుందని అన్నారు. మొదటగా సింగర్స్లతో పాటల హోరుగా ప్రారంభించిన ది నేచర్ సిటీ వెంచర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్, వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్రెడ్డి, చిన్నాల జానయ్య, రాజలింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీక్, హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సో మన జబర్దస్త్ టీమ్ స్టేజ్ పైకి వస్తారు, మీ అందరికి ఇచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతారు. సో ప్లీజ్ లాంచింగ్ అయితే జరిగిపోయింది సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ us on the stage. The grand launch of the Nature City. Wow, congratulations to all the team. ఎక్కడో చిన్న ఐడియాతో స్టార్ట్ అయ్యి ఇవాళ వేదిక మీద ఒక గ్రాండ్ ఈవెంట్ చేస్తూ లాంచ్. We have all the celebrations. The Nature City come home to serenity. ఈ లాంచింగ్ ఇలా జరిగిందో లేదో ప్లాట్స్ కూడా ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోయాయి, అవుతూ ఉన్నాయి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్. అందరూ కూడా ఈ వెంచర్లో ప్లాట్స్ని కొనుగోలు చేసి మీ లైఫ్లో ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఫర్ ద గ్రూప్ ఫోటో. అందరూ కూడా గ్రూప్ ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆనంద్ బాబు గారు, విజయవాడ SP. మరి మీ అన్న అంత పడుకున్నా సరే, ఏం కావాలి నీకు? నేను పెరిచబుల్ సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు. ఓకే, బైక్ ఇస్తానంటే కార్ అడుగు. అమ్మాయి ఇస్తా అంటే వాళ్ళ అమ్మను ఏం కావాలరా నీకు? మీ ఆయన చుట్టూ రింగులు ఉంది, ఏం వాడుతుందని. అమ్మా, ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. చాలా మంది ఆడవాళ్ళు జుట్టు ఊడిపోతున్నారు, బాధపడుతున్నారు. ఫైమా లాంటి ఇంత ఒత్తైన జుట్టు మీకు కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. జాగ్రత్తగా వినండి. చెప్పు ఫైమా. సో నా జుట్టుకి నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా. మరి రాత్రి విగ్గు తీసి ఒక్కడికి తగిలిస్తుంది. 12 గంటలకు నేను పేరు చూస్తా. అది విగ్గా ఇదే ముందుకు లాగు. అంకుల్, ఈ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారిల్లు దుప్పాలపల్లి. రే, దుప్పాలపల్లిలో ఎన్ని డోర్ నెంబర్లు ఉంటాయి ఎట్టారా తెలిసేది? ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్. వైజాగ్. రోజు చార్మినార్కి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గరికి కూడా. ఏంటి? మళ్ళీ మామిడి పంపిస్తావా? అది అలాంటిది తిరిగి రాదు, తీసుకో అని ఒకసారి గట్టిగా చప్పట కొట్టాలి. నెక్స్ట్ మీ ముందుకు ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు
తెలంగాణలోనే కాదు, వైజాగ్లో, ఆంధ్రలో, అన్ని రాష్ట్రాల్లో నేచర్ సిటీ పచ్చగా గ్రీనరీగా స్థాపిస్తూ డెవలప్మెంట్ తీసుకెళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ధనస్సు విరగొట్టారని చెప్పారు. మేము విరగొట్టి ఉంటే తమ్ముళ్ళు దాని మీద ఫ్యాను గుర్తు తెచ్చే వాళ్ళని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఓకే నమస్తే. మా దీని గురించి మాట్లాడాలి. లాస్ట్ టైం ఫైనల్ మా తెలంగాణకి మా కేసీఆర్ సార్ పిలిచడం. సార్ ప్లీజ్ సార్ కేసీఆర్ గారు. ఎవరైనా అటు ఇటు తిరుగుతున్నాడు మనోళ్ళేనా? జర చేరిందైనా మీ అందరికీ ఒకటి చెప్పాలి, గట్టిగా సప్పట్లు కొట్టాలి. సంతావ సభకు వచ్చినట్టు కూర్చున్నారు. ఇది మంచి నేచర్ సిటీ వెంచర్ ప్లాట్లు కొనాలి. నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి గ్రామంలో మార్చి 22వ తేదీన ఇరు వర్గాల దాడిలో గ్రామ సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం మరియు పంగా చిన్నముత్తయ్య మధ్యన నెలకొన్న భూమి తగాదాలలో ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోగా ఇరువురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిన భూ తగాదాలు కాస్త ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకోవడంతో అవి ఇరు పార్టీల గొడవలకు దారితీస్తున్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్నారని దాడిలో గాయాల పాలైన పంగా చిన్నముత్తయ్య వెల్లడించారు. నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజుపల్లి గ్రామంలో మార్చి 22వ తేదీన ఇరు వర్గాల దాడిలో గ్రామ సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం మరియు పంగ చిన్న ముత్తయ్య మధ్యన నెలకొన్న భూమి తగాదాలలో ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జరిగిన భూ తగాదాలు కాస్త ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకోవడంతో అవి ఇరు పార్టీల గొడవలకు దారితీస్తున్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్నారని దాడిలో గాయాల పాలైన పంగ చిన్నముత్తయ్య వెల్లడించారు. ఇది ముమ్మాటికి భూ తగాదా అని, పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. మరొక వైపు దాడిలో గాయాల పాలై చికిత్స పొందుతున్న మల్లపురాజుపల్లి సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం తాను మహిళను అని చూడకుండా తనపై దాడి చేసి గాయపరిచాడని, సదరు వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై నాంపల్లి ఎస్ఐకే లింగారెడ్డిని వివరణ కోరగా మల్లపురాజుపల్లి గ్రామానికి చెందిన పంగ చిన్నముత్తయ్య మరియు గ్రామ సర్పంచ్ మట్టిపల్లి మణిమాల శ్రీశైలం గాయాల పాలైన ఇరు వర్గాలు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయగా వారిద్దరూ భూమి తగాదాలలో భాగంగా బాట కోసం గొడవ జరిగినట్టు విచారణలో తేలిందని, ఇరువురుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అప్పుడే బాగా పోతున్నా, బండి కూడా అప్పుడే బాగా పోయింది. నేను పోయి ఏమన్నా ఏమన్నా ఉంటే మాట్లాడుకున్నాం. మా అమ్మ నాయన బోరు ఉంది కదా, 30 సంవత్సరాలకి వెళ్ళి ఉంది. నువ్వు కొనుక్కున్నది ఎకరం, అదే ఉన్నది ఎకరం అని అంటే వచ్చి ట్రాక్టర్ నుంచి దిగి వచ్చి లంచ్ కొడతాను ఏడుందని డైరెక్ట్ గల్ల బట్టి గుద్దిండు. గుద్దంగానే నేను ఏం చేసినట్టు దూరంగా జరిగింది. దూరంగా రాయి తీసుకొని వేసిండు. ఇసుగా నేను ఉరకంగానే మా భార్య ఆడుంటే అవన్నీ పట్టుకొని లెస్స కొట్టిండు. రాయి మీద తలకాయ మీద రాయి పెట్టి లెస్స గుద్దిండు. ఓ పెద్ద మనిషి వచ్చి అరే లంచ కొట్టి గిట్ట కొడతారా, ఆడవిళ్ళని కొడతారా అంటే పుస్తక గీస్తే అన్ని గుంజుకుడు రాయి తీసుకొని పల్ల గుద్దిండు. అని ధన్యుడు పెద్ద మనిషి వచ్చి పుస్తక గుద్దు పుస్తకాలు ఇట్లా ఏది ఎన్నున్నాక గుద్దిండు. పెద్ద మనిషి మీద ధన్యుడు. నేను ఎందుకు రా రేపు మాట్లాడుకుందో లేరా అట్లా రేపు మాట్లాడుకున్నా అంటే లంచ్ కొడతా నువ్వేంద్రా అని అని ధన్యుడు. ఆడు దూరంగా వీళ్ళు కొంతమంది ఇల్లు వచ్చినాక మళ్ళీ ధన్యడాన్ని వద్దానికి ఇటు ఒకటి పంగ చిన్న ముత్యాలు అలా కొడుకు ఆదేశ్ ఇద్దరు ఏమైందిరా? మా ఆయన కొడదామని చూసారు, ఆయన దొరకలేదు. నేను ఆడున్నా, నన్ను దొరికించుకొని కొట్టిస్తారు. ఎవరైనా కుట్టిన పంగ చిన్నముత్తయ్య ఎందుకైనా కూడా మాట్లాడుకుంటే మా ఆయన వద్దన్నారు. ఏదంటే మాట్లాడుకున్న తర్వాత చెలకల పొద్దున పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడుతున్నాం అన్నారు. అంటే నేను ఏంద్రా మాట్లాడుతున్నా అని ఇంకా నెంబర్ కాస్తే ఈయన దొరకలేదు. నేను ఆడున్నా, నేను ఆడితే నేను ఆయన దొరికించుకొని కొట్టింది. మా ఆయన కింద పడిపోయింది. మొత్తం నాకు చెప్తాను. మా ఆయన ఎంత గున్నా పక్క ఆయన పచ్చిపోయినట్టున్నాను తీసుపెట్టి మళ్ళీ మా ఆయన ఎంత పడ్డాడు. ఇది పంచాయతీ భూమి పంచాయతీ నాకు మా బామ్మకి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే రాజకీయం పూసుకొస్తారు ఇలాగే ఆ పార్టీ ఈ పార్టీ అని. రాజకీయం దీనికి ఏ సంబంధం లేదు. మా భూమి పంచాయతీ మా కుటుంబ సమస్యలు, రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి కొంతమంది రాజకీయాలకు దీంట్లో పూసుకురావాలి. నా పేరు మల్లపురాజుపల్లి గ్రామం. నా పేరు పంగ చిన్నముత్తయ్య.
2003లో మాకు మ్యారేజ్ అయింది. మా అమ్మకు 2 ఎకరాల ల్యాండ్ ఇచ్చి మా మామ దాని పక్కన మా బామ్మ శ్రీశైలం ఉన్నది మధ్యలో. దాని తర్వాత నేను 1 ఎకరం అనుకున్నాను 2005లో. అయితే ఇంతకుముందుకు నేను సేవితం చేస్తున్నాం అలానే ఉంటుంది. మన 21 తారీఖు ఈరోజు స్టార్ట్ అయిందమ్మా. అయితే పత్తికట్ట వేయడానికి ట్రాక్టర్ పోయింది. పోతే అలా పోయినాక పత్తికట్ట అయిపోయినాక వస్తుంటే కంపార్ట్ వేసాం దానికి. కంపార్ట్ వేస్తే కంపార్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు పెద్ద మనుషుల మీద మాట్లాడింది. ఏమంటే పంచాయతీ వద్దు రేపు మాట్లాడుకున్నాను ముందర ట్రాక్టర్ అయితే రాని అంటే నేను రాని అని చెప్పేసి అట్లనే ఆపాను ట్రాక్టర్ రాని. ఆ తర్వాత నేను సొంతం ఎకరం అనుకున్నాను రోడ్ సైడ్. నా దాంట్లో నువ్వు పోతున్నావు, నీ దాంట్లో నా దాంట్లో నువ్వు రావద్దని చెప్పేసి నేను ట్రాక్టర్ దున్నుతున్నాను. ఇద్దరు భార్య భర్త మా బామ్మారిది వాళ్ళ భార్య ఇద్దరు వచ్చి రాలేసుకొని కొట్టినాను. నేను దిగి వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. నా సొంత ఎకరం దున్నుతుంటే మా బామ్మారి శ్రీశైలం వాళ్ళ భార్య మరిమాల సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ నాన్నగారంతో భూమి అనుకోనిక నేను 2003లో మా భార్యకు మా మామ ఇచ్చింది ఈ డాక్యుమెంట్. తర్వాత 2005లో నేను సర్పంచ్ జంగారెడ్డి కూడా కొన్నాను. 2005 నేను సర్పంచ్ జంగారెడ్డి గారి కాడ కొనుక్కున్న భూమిలో నేను సొంత దాంట్లో చూసుకుంటే శ్రీశైలం వాళ్ళ భార్య మణిమాల ఇద్దరు వచ్చి నా మీద రాజేసి టాకు. ఆ తర్వాత నేను టాకు దిగి వాళ్ళ మీద గడవాలి. ఇద్దరికి రూరులకు గాయాలైంది. తర్వాత నేను నా పేరు పిఎస్టీ వెంకట పోయినా ఆడ పిటిషన్ ఇచ్చి ఆ నుంచి మాల్ హాస్పిటల్కి వచ్చిన అది ట్రీట్మెంట్ చేయించుకొని ఆడించుకొని సీరియస్గా అని చెప్పేసి హైదరాబాద్ వచ్చిన. ఈ హైదరాబాద్ ఇది స్కానింగ్ తీపిస్తే ఈ బోన్ ఎరిగిందని చెప్పేసి హాస్పిటల్లో డాక్టర్ చెప్తే అడ్మిట్ అయ్యి కట్టింది హాస్పిటల్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డ్ చింతల చెరువులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణంను కాపాడుదాం అనే అంశంపై చేతి సంచితో ఇంటింటికి ప్రచారం నిర్వహించి వీధి ప్రజలను ప్లాస్టిక్ నివారణపై, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి ఇంటింటికి స్టిక్కర్లు అంటించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డ్ చింతల చెరువులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణంను కాపాడుదాం అనే అంశంపై చేతి సంచితో ఇంటింటి ప్రచారం నిర్వహించి వీధి ప్రజలకు ప్లాస్టిక్ నివారణపై, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి ఇంటింటికి స్టిక్కర్ అంటించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, వార్డు కౌన్సిలర్ బైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 17వ వార్డ్ చింతల చెరువులో చేతి సంచితో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కాలుష్య నివారణ, ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి పర్యావరణంపై అవగాహన కల్పించి ప్లాస్టిక్ నివారించి చేతి సంచులను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటా కిరణ్, అలేఖ్య, బొలిశెట్టి మధు, మిర్యాల వెంకటేశ్వర్లు, సోమ హేమామాలిని, మిట్టపల్లి సువర్ణ లక్ష్మి, యామ రజని, తల్లడ రామచంద్రయ్య, సోమా సురేష్, దేవరశెట్టి నాగరాజు, మంచాల శ్యామ్, అరుణ, సురేందర్, గుండా కిరణ్, వెంకట్, సంపత్, సతీష్ బాబు, మామిడి శంకర్, బైరబోయిన సైదులు, పవన్, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చౌటుపల్ మున్సిపల్ పరిధిలో ఉన్న 1వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకుని ఈరోజు సుర్వి భవన పులిరాజు గౌడ్ దంపతులు పిలుపు మేరకు 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాజేష్ రెడ్డి మరియు చౌటుపల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభించడం జరిగింది. ఈరోజు చౌటుపల్ మున్సిపల్ పరిధిలో ఉన్న 1వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకుని ఈరోజు సుర్వి భావన పులిరాజు గౌడ్ దంపతుల పిలుపు మేరకు 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాజేష్ రెడ్డి మరియు చౌటుపల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు
దొనకొండ కృష్ణ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీశైలం, సుక్క నరసింహ, సుర్వి మహేష్ గౌడ్, బొంగు గణేష్ గౌడ్, సుక్క నరసింహ, సుర్వి జగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ కరికులంతో ఫోకస్ బ్రాంచ్ నల్గొండ పట్టణంలోని రామగిరి పద్మజ్యోతి కాంప్లెక్స్లో ఆదివారం విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ ఫోకస్ బ్రాంచ్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో నలుమూలల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. నల్గొండ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ కరికులంతో ఫోకస్ బ్రాంచ్ నల్గొండ పట్టణంలోని రామగిరి పద్మజ్యోతి కాంప్లెక్స్లో ఆదివారం విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ ఫోకస్ బ్రాంచ్ని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో నలుమూలల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగా ప్రతి విద్యార్థి నాయకత్వం మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన అన్ని విధానాలను విద్యార్థులకు సమకూర్చి విలువలతో కూడిన విద్య అందించడం ఫోకస్ బ్రాంచ్ ముఖ్య ఉద్దేశమని, భవిష్యత్తులో ఉన్న విద్యా వ్యవస్థ పోటీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నూతనంగా మన నల్గొండలో ఫోకస్ విద్యా సంస్థను ప్రారంభించి విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులలో మేధాశక్తిని మెరుగుపరిచేందుకు ఫోకస్ కరిక్యులం బోధన ఎంతో అవసరం ఉంటుందని తెలిపారు. నల్గొండ పట్టణంలో మొట్టమొదటిగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ మరియు నీట్ పరీక్షలలో ఉన్నత స్థాయిలో శిక్షణ ఇచ్చే పోటీ పరీక్షలలో నల్గొండ విద్యార్థినులను ముందు వరుసలో నిలబెట్టే విధంగా ఎస్ఆర్ కరికులం విజ్ఞాన్ జ్యోతి ఫోకస్ హై స్కూల్ ఉంటుందని ఎస్ఆర్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఇఓ సురేందర్ రెడ్డిలు నల్గొండలో నూతన ఫోకస్ బ్రాంచ్ హై స్కూల్ ఏర్పాటు కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, పద్మజ్యోతి కాంప్లెక్స్ చైర్మన్ మిర్యాల యాదగిరి పాల్గొన్నారు. అంటే మీరే పిచ్చకరారేగా మీరే పిచ్చకరా అని మేమే పిచ్చ అది రౌండ్ ఉంది కదా. అవును సార్. ఇదేగా అంటే అడ్మిషన్ వద్దు 2 రోజులకు వస్తాను. తల్లి ఎంత పైన
very happy news to Nalgonda. From SR campus, focus branch is launched in Padmajyoti commercial campus. It's very happy news because of the most of the students, they are very happy to that. Those who are interested, those who want to become a IITians and doctors, it's very good opportunity to join in focus campus. It's a SR schools. It's a given like a Vignan Jyoti High School. Thank you all, and it's very good place to you to join to your students, to your kids in Vignan Jyoti High School. We will give the best to you, and they will get more success when they joined in SR schools. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మజ్యోతి కమర్షియల్ కాంప్లెక్స్ నందు ఎస్ఆర్ కాలేజ్ ఆధ్వర్యంలో విజ్ఞాన జ్యోతి హై స్కూల్ని ప్రారంభించడం జరిగింది. 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియం. దీనిలో డే స్కాలర్స్గా మరియు రెసిడెన్షియల్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎస్ఆర్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాలేజీలలో బాగా మంచి స్టడీ రావడం, అన్ని ర్యాంకులు రావడం కూడా మనం అందరం కూడా పేపర్లో చూస్తూ ఉన్నాం. బాగా మనం ప్రయత్నించాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ విజ్ఞాన జ్యోతిలో ఈసారి ఎక్కువ అత్యధిక పర్సంటేజ్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఈ యొక్క కాలేజీని తర్వాత ఈ యొక్క స్కూల్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. దీంట్లో రెసిడెన్షియల్ కూడా మంచి వసతి గల ఈ కాంప్లెక్స్. దీంట్లో పోయిన సంవత్సరం నుంచి ఎస్ఆర్ కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్ చేయడం జరుగుతూ ఉంది. మంచి రిజల్ట్తో కూడా వస్తున్నారు. మంచి స్టడీ ఉన్నదనేది కూడా పబ్లిక్లో టాక్ ఉంది. కాబట్టి మీరు స్టూడెంట్స్ని ఇందులో చేర్పించి ఈ యొక్క విజ్ఞాన జ్యోతిని ముందుకు తీసుకుపోవాలి. మీ భవిష్యత్తును కూడా మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. అక్రమ బెల్ట్ షాపులను నిర్మూలించాలని, నాటుసారా తయారీ విక్రయాలను అరికట్టాలని మహిళల ఫిర్యాదు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిరాల్గూడ మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. యాదాద్రి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. స్వామివారి కళ్యాణానికి ముస్తాబవుతున్న శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయం. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి పర్వదినం సందర్భంగా నగర సంకీర్తన. నల్గొండలో ఘనంగా ది నేచర్ సిటీ వెంచర్ ప్రారంభం, అలరించిన జబర్దస్త్ టీమ్ సభ్యులు. నాంపల్లి మండలంలో భూమి తగాదాలకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపణ. చేతి సంచితో ప్లాస్టిక్ నివారణపై ఇంటింటికి ప్రచారం. చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వార్డు కౌన్సిలర్ భైరవైన శ్రీదేవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రచారం. 1వ వార్డు కౌన్సిలర్ కొత్తనం రాజేష్ రెడ్డి మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభం. విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ ఫోకస్ ప్రారంభించిన ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి, వేల సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.